వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ కూటమిలో ప్రధాన పార్టీలైన జనసేన, టీడీపీ మధ్య గత కొంతకాలంగా చెడినట్లు కనిపిస్తుంది. జనసేన వర్సెస్ టీడీపీగా మారిందనిపిస్తుంది. అందుకు నిదర్శనం సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గ పిఠాపురం. ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడిన వర్మ ఓవైపు ఇటీవలే పదవిని స్వీకరించిన ఎమ్మెల్సీ నాగబాబు మరోవైపు అన్నట్టు రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలు పిఠాపురం హీటెక్కిస్తుంది. 3 రోజుల పర్యటన నిమిత్తం పిఠాపురం వెళ్లిన ఎమ్మెల్సీ నాగబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి టీడీపీ నేతలు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు కూటమి షరతుల ప్రకారం వర్మ సైతం పర్యటనలో భాగమవ్వలేదు. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీమే క్యాహోరా అనేలాగా ఉంది అక్కడ పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం నాగబాబు పిఠాపురంలోనే ఉన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు నాగబాబు. ఈ క్రమంలోనే నాగబాబుకు టీడీపీ శ్రేణుల నుంచి ఊహించని షాక్ తగిలింది. వర్మ అనుచరులు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2వ రోజు పర్యటనలో భాగంగా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించేందుకు నాగబాబు వెళ్లారు. ఆయన పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వర్మ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు సైతం తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఈ ఘటన కూటమి ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోసారి గొల్లపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు శ్రీకారం చుట్టారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పలువురికి భోజనం వడ్డించారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పుడు కూడా జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు పోటీగా జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు నాగబాబు 3 రోజుల పర్యటనకు స్థానిక టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ కారణం కాదని నాగబాబు ప్రకటించడంతో ఆయన కొంత అసహనానికి గురయ్యారని తెలుస్తుంది. దీనికి తోడు పవన్ లేని సమయంలో పిఠాపురం ఇన్ఛార్జిగా నాగబాబు బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారంతో ఆయన కోపం మరింత ఎక్కువైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి ఎనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కృష్ణాంజనేయులు గారు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? జనసేన ఏదైతే నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేయడం ఏంటి? అసలు జనసేనకి టీడీపీకి మధ్య ఏం జరుగుతుంది? పిఠాపురంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నాగేంద్రబాబు అధికారికమైనటువంటి పర్యటన చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తరపున, కూటమి తరపున, 3 పార్టీల తరపున ఆయన అధికారిక పర్యటన ఇది. అన్న క్యాంటీను, అదేవిధంగా కొన్ని రోడ్లకు శంకుస్థాపనలు, తర్వాత ప్రారంభోత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అఫీషియల్గా అలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఎమ్మెల్సీగా గెలుచున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన తరపున జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేతగా నాగేంద్రబాబు ఆ నియోజకవర్గంలో పర్యటించవచ్చు. ఆ పర్యటనలో ఖచ్చితంగా జనసేనతో పాటుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు. ఎందుకంటే కూటమి అది అధికారిక పర్యటన కాబట్టి. తెలుగుదేశం వాళ్ళు కూడా పాల్గొన్నారు. చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళు కూడా పాల్గొన్నారు అన్ని కార్యక్రమాలు. అక్కడ బీజేపీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ సమస్య అంతా ఎక్కడొచ్చింది అని అంటే, తెలుగుదేశము జనసేన ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు ఇష్టారీతిన వాళ్లకు తోచిన నినాదాలు చేసుకోవటం అనేటువంటిది ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు పిఠాపురంలో గత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ అక్కడ పోటీ చేయాల్సి ఉంది. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా వర్మ పోటీ చేయడానికి అవకాశం రాలేదు. చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఎమ్మెల్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వర్మ. కానీ మొన్న ఎమ్మెల్సీ స్థానాల్లో నాగేంద్రబాబుకి వచ్చింది, ఇతనికైతే రాలేదు వర్మకి. ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తితో ఉండి ఉండొచ్చు. ఆయన కార్యకర్తలు కూడా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వర్మ ఫాలోయర్స్ అందరూ కూడా మా నాయకుడికి ఎమ్మెల్సీ రాలేదు, ఒకవేళ దీనికి ఏమైనా జనసేనకు సంబంధించినటువంటి అధినాయకత్వం ఏమన్నా వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వద్దని ఏమన్నా అడ్డుపడుతుందా అనేటువంటి కూడా అంతర్గతంగా ఉండి ఉండొచ్చు. అందుకనే నాగేంద్రబాబు పర్యటన సందర్భంగా వర్మను ఉద్దేశించి ఆయన తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకి జైలు కొట్టడము, దానికి ధీటుగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు జై పవన్ కళ్యాణ్, జై నాగేంద్రబాబు అని వీళ్ళు పోటాపోటీగా నినాదాలు చేయడం. ఈ విధమైనటువంటిది అంటే ఇద్దరు కూటమిలో మిత్రులుగా ఉండి పోటాపోటీగా నినాదాలు చేసుకోవటం అనేటువంటిది ఒక వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా ఒక కీలకమైనటువంటి ఈ కార్యక్రమాల్లో బహుశా నాగేంద్రబాబు పాల్గొన్నటువంటి అధికారిక కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం అయితే పిఠాపురంలో ఉంది. అయితే ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది? దీనికి కారణం ఏమిటి అని అంటే, పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా ఇదనేటువంటిది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశమే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చ అవుతుంది అని అంటే, ఆ నియోజకవర్గము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాబట్టి తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి ఈ వివాదము పవన్ కళ్యాణ్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశంగా కీలకంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇది కేవలము నాగేంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్నటువంటి ఘర్షణ 2 పార్టీల మధ్య అంటే కానే కాదు. దీనికి ఆల్రెడీ గతంలోనే బీజాలు పడి ఉన్నాయి. ఎప్పుడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ, విజయోత్సవ సభ జరిగిందో ఆ సభలో నాగేంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఈ విధమైనటువంటి వివాదాలకి ఆ రోజున బీజాలు పడ్డాయి. ఆయన సభలో ఏమన్నా నాగేంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవటానికి అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా అన్ని పార్టీలు, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ ఉన్నారు, ఇవి ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గెలుపుకు మాకు ప్రజలే కీలకము, అంతేగాని పవన్ కళ్యాణ్ గెలుపుకు మేమే కారణమని ఎవరైనా భావిస్తే అది వాళ్ళ కర్మ అంటూ బహిరంగ సభలో మాట్లాడారు. ఎవరు గురించి అన్నాడు ఈ కర్మ అని? వర్మ గురించి అన్నాడు అనేటువంటి దాని మీద తెలుగుదేశం వాళ్ళు గట్టిగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా వేదికగా. అదే సభలో అగ్గికి ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు తెలుగుదేశం పార్టీ మీద. ఆయన ఏమన్నాడు, మొన్న ఎన్నికల్లో
జనసేన పార్టీ నిలవటమే కాదు 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబెట్టాం అని మాట్లాడారు. ఈ ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు తెలుగుదేశం కేడర్ అంతా కూడా. మీరు అసలు ఉన్నటువంటి 4 దశాబ్దాల పార్టీ మాకు 135 స్థానాలు వచ్చినాయి, వాళ్ళకి 21 స్థానాలు వచ్చినాయి ఎమ్మెల్యే స్థానాలు. వాళ్ళు మమ్మల్ని నిలబెట్టడం ఏంటి? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం అనేటువంటిది పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు విజయోత్సవ సభ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా ఈ విజయోత్సవ సభకు ముందు కాకినాడలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటానికి జనసేన కారణం, పవన్ కళ్యాణ్ కారణం అంటూ కూడా మాట్లాడారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి మరింత కోపం తెప్పించినటువంటి అంశం. అందుకనే ఇప్పుడు నాగేంద్ర బాబు పర్యటన సందర్భంగా అడుగడుగున తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఈ విధమైనటువంటి నిరసన నాగేంద్ర బాబుకి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 ప్రధానమైనటువంటి పార్టీల మధ్య ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉండటం, పోటాపోటీగా ఎవరు జెండాలు వాళ్ళని పట్టుకొని వాళ్ళ నాయకులకి నినాదాలు, పోటాపోటీ నినాదాలు చేసుకోవటము, విమర్శలు చేసుకోవటం అనేటువంటిది ఇది కూటమి ఐక్యతకు భంగం కలిగించేటువంటి అంశంగా ఉండొచ్చు. ప్రస్తుతం అయితే ఎక్కడుంది? ఇది పిఠాపురంలో మాత్రమే ఉంది. మరి మిగతా చోట్లకి ఇది విస్తరించదా అంటే విస్తరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే వర్మకి ఈ రోజున ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీనా, అదేవిధంగా తెలుగుదేశం కీలకమైనటువంటి నేత మంత్రి నారా లోకేష్ మీనా, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ అధినాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వర్మ అంత త్యాగం చేస్తే ఆయనకి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వటం లేదు? మీరేమన్నా పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి బెదిరిపోయి నాగేంద్ర బాబు వాళ్ళు చెప్పిన దానికి జనసేన వాళ్ళు ఇవ్వద్దంటే ఇవ్వకుండా ఉంటారా అంటూ కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ప్రశ్నిస్తారు. ప్రశ్నించే వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్త. ఎందుకు ఇది అనంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ 10 నెలల కాలంలో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటి? ప్రభుత్వం వచ్చింది, మాకేం జరగటం లేదు, మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం లేదు అనేటువంటి అసంతృప్తిని, తమ అసంతృప్తిని ఎవరైతే ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళ రూపంలో చూసుకొని వర్మకు మద్దతు ఇస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. మన జీవీ రెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చారు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా. తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చింది. ఎవరిని తిట్టారు? జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తిట్టారు. అతను 5 ఏళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసి అంత చేస్తే ఆయన పార్టీ నుంచి పంపించేటువంటి విధంగా చేశారు మీరేంటి అంటూ కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని తిడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంటే కార్యకర్తలు ఈ విధంగా అధినాయకత్వానికి కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం వస్తుంది. దానికి ఇప్పుడు వర్మకి ఈ విధంగా ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గతమైనటువంటి ఘర్షణకు కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా తెలుగుదేశం జనసేన మధ్య మరింత అంతరాలు, మరింత అగాధం ఏర్పడేటువంటి విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కృష్ణాంజనేయులు గారు, కొంత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చెప్పండి. కృష్ణాంజనేయులు గారు, అయితే పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదిగారు అనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల పాటు ఆయన సొంతంగా క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు. ఆయనకంటూ పోరాట పటిమ ఉంది అనేసి ఓ నమ్మకం ప్రజల్లో అయితే తీసుకురావడం, దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. అలాగే టీడీపీ కూడా గత 40 ఏళ్లుగా ఆ చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఈ స్థాయిలో ఉంది. సో వీరిద్దరూ కలిసి ప్రచారం చేయబట్టే జనాలు ఓట్లు వేశారు, ఇద్దరిని నమ్మారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుభవం దృష్ట్యా, పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రెడిబిలిటీ దృష్ట్యా. అలాంటి విషయంలో రాష్ట్రమంతా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఒకళ్ళు గౌరవించుకుంటూ ఆ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఒక్క పిఠాపురంలోనే ఇలాంటి గొడవలు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎందుకు అంత మౌనం వహించడం, ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే వర్మ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపులో భాగమే, ఎంతో కొంత భాగమయ్యారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో అలాంటప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? అయితే 2 కార్యకర్తల మధ్య ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉండటానికి, అధినాయకత్వానికి తెలియకుండా ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉండేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అధినాయకత్వానికి కూడా ఈ విషయం తెలుసు. ఒకవేళ ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేసేటువంటి పరిస్థితులు 2 పార్టీల్లో అధినాయకత్వం దగ్గర ఆ విధమైనటువంటి సత్తా కూడా ఉంది. కానీ ఎవరికి వాళ్ళు
తమ కార్యకర్తల్ని అదుపు చెయ్యకుండా ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని వాళ్ళు ప్రోత్సహించేటువంటి పరిస్థితి కూడా పరోక్షంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని పొగుడుతాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతాడు. కానీ కింది కేడర్ విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు వర్మ తరపున ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు 3 రోజుల నుంచి నాగేంద్రబాబు పర్యటనలన్నింటిలో కూడా నిరసనలు, ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తారే తెలుగుదేశం అధినాయకత్వానికి తెలియదా? తెలుగుదేశం సంబంధించినటువంటి ఆ జిల్లా నాయకత్వానికి తెలియదా? మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది అని అంటే అధినాయకత్వం కూడా ఈ విషయంలో ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని తెలుగుదేశం కూడా కోరుకుంటాం. కారణం ఏంటి అని అంటే నాగేంద్రబాబు ఆ విధంగా సభలో మాట్లాడటం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం, నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి పవన్ కళ్యాణ్ కారణం అనేటువంటి మాట్లాడటం అనేటువంటి అంశము క్యాడర్ లో అసంతృప్తికి గురి చేసింది అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం అధినాయకత్వం గుర్తించింది. కాబట్టి క్యాడర్ యొక్క ఈ ఆ విధమైన అసంతృప్తి బయటికి వ్యక్తం చేస్తేనే మంచిది అనేటువంటి విషయం కూడా ఉంది. రెండో అంశం ఏంటంటే ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. రేపొద్దున విడిపోయారు అనుకోండి, వచ్చే ఎన్నికల సమయాన్ని 29 తర్వాత ఎవరు కలిసి ఉంటారు, ఎవరు కలిసి ఉంటారో తెలియదు. ఎందుకంటే 2014లో కలిసి ఉన్నారు ముగ్గురు. మరి 2019 ఎన్నికలు వచ్చేసరికల్లా ఎవరు కూడా విడిపోయారు. ఎప్పుడు రాజకీయాలంటే ఎప్పుడు ఎవరు కలుస్తారు, ఎవరు విడిపోతారో చెప్పలేం. మరి అలాంటప్పుడు రేపొద్దున పిఠాపురంలో ఇప్పుడు ఒకవేళ విడిపోయారు అనుకోండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున నాయకత్వం వహించాల్సింది ఎవరు? వర్మే కదా. వర్మ గతంలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి చరిత్ర వర్మకు ఉంది. అలాంటి వర్మని ఇప్పుడు జనసేన ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అని వర్మని పక్కన పడేసి నువ్వు మేము చెప్పినట్టు విను, లేకపోతే జనసేన చెప్పినట్టు విను అని మాట్లాడారనుకోండి, తెలుగుదేశం కేడర్ ఎక్కడ ఉంటది? అసలు వర్మగైనా రేపొద్దున అలాగంటే అసంతృప్తికి గురైతే, అవమానం చేస్తుంది పార్టీ అని గురిస్తే ఒకవేళ పార్టీ నుంచే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అప్పుడు తెలుగుదేశం నాయకత్వం ఒకవేళ జనసేనతో విభేదించేటువంటి పరిస్థితుల్లో, విడిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ క్యాడర్లో నాయకత్వం మిగిలినటువంటి పరిస్థితి ఉండదు. అందుకని దూరదృష్టితో తెలుగుదేశం అధినాయకత్వం కూడా క్యాడర్ ఈ విధమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తుందేమోనని అనిపిస్తుంది. అయితే కృష్ణాంజనేయులు గారు, ఆ వర్మ కోపం అనేది, వర్మ అసహనం అనేది కార్యకర్తల్లో కావచ్చు తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ అలా తీవ్ర స్థాయికి వెళ్ళి ఆయన వైసీపీలో చేరే ఆలోచన కానీ చేస్తే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? నేను అనుకుంటున్నాను వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని నేను అనుకోవటం లేదు. అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 151 నుంచి 175 సీట్లు గెలవాలనుకున్నది వైసీపీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. కానీ జరిగింది ఏంటి? ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు, ఘోరంగా ఓడించారు. 151 నుంచి 11 గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాల 2 నెలల పాటు ఇదే ప్రభుత్వం ఉంటది, కూటమి ప్రభుత్వమే ఉంటది. వీళ్ళు ముగ్గురు విడిపోయినా కలిసి ఉన్నా ప్రభుత్వాలు ఏం కూలిపోవు. ప్రభుత్వం కాదు, ఎందుకంటే 135 సీట్లు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైసీపీ నాయకులు పోతుంటే ఇప్పుడెళ్ళి వర్మ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఏంటి ప్రయోజనం వర్మకి ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా ఎమ్మెల్సీ వస్తుందా? వాళ్ళ ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఇప్పుడు రేపు గెలవాలి అంటే ఎమ్మెల్సీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 164 మంది ఎమ్మెల్సీలు కూడా వీళ్ళే గెలుస్తారు. 21 మంది ఎమ్మెల్సీలు రేపు 2027కు ఖాళీ కాబోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవన్నీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తాయి. కానీ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఇప్పుడు అతనికి అదనంగా వచ్చేది ఏం లేదు. మొన్న వెయిట్ చేశాడు అనుకోండి. ఇప్పటికి మొన్న రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు, చిలకలూరుపేట. ఇంకా కొంతమంది రాజీనామాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా 5 రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి రాజీనామాలు చేసినటువంటి దాంట్లో ఎవరిని కొత్త వాళ్ళని ఇచ్చేదానికి అవకాశం ఉండదు. ఒకవేళ 5-6 ఖాళీలు మళ్ళీ ఎమ్మెల్సీలు, దాంట్లో తెలుగుదేశం పార్టీకి 3-4 వస్తాయి. ఒకటి జనసేన, ఒకటి బీజేపీ దానికి పోయేదానికి అవకాశం ఉండదు, 1-2. ఆ విధంగా మరి వర్మకు అవకాశం రావచ్చు ఓ తెలుగుదేశం పార్టీతో ఉంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే కృష్ణాంజనేయులు గారు, ఏదైతే వర్మ ఎమ్మెల్సీ సీటు దక్కకపోయినప్పటికీ కూడా ఆయన అసహనం అయితే వ్యక్తం చేయలేదు.
ఆయన చాలా మౌనంగానే దాన్ని తీసుకున్నారు, పార్టీ చెప్పినట్లు ఏంటనన్నారు. కానీ నాగబాబు అలా వ్యాఖ్యలు చేసిన తర్వాతనే ఆయన కొంతమేర అసహనం గురవడం, కార్యకర్తలు అసహనం రావడం జరిగింది. నాగబాబు వ్యాఖ్యలు, నాగబాబు దుందుడుకుతనం జనసేనకి కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఆయన వ్యవహార శైలి వల్లే ఈ గొడవలు పిఠాపురంలో వస్తున్నాయి అని మనం అనుకోవచ్చా? ఇప్పుడు జనసేన పార్టీ నాగేంద్ర బాబు మాట తీరు వల్ల ఏదో నష్టం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇది దుందుడుతో స్వభావం కాదు. ఒక నాగేంద్ర బాబేనా అన్నది? పవన్ కళ్యాణ్ అనలేదా? అదేవిధంగా నాదెండ్ల మనోహర్ అనలేదా? వాళ్ళిద్దరూ కీలకమైనటువంటి నాయకులు కాదా? అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి భద్రత లేదు, హోంశాఖ సరిగ్గా పనిచేయటం లేదు అని పిఠాపురం సభలో మాట్లాడాడు కదా. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటిది కాదా పవన్ కళ్యాణ్? అంటే కేవలం నాగేంద్ర బాబే కాదు, జనసేన పార్టీ కీలక నేతలందరూ కూడా సమయం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది జనసేనకి. అది ఏమిటి అనంటే, భవిష్యత్తులో బీజేపీతో కలిసి జనసేన ఆంధ్రప్రదేశ్ లో 2029 వచ్చేసరికల్లా స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు, దూరాలోచనలు ఈ రోజున జనసేన పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే వ్యూహాత్మకంగా అవకాశం ఉన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు, నాదెండ్ల మనోహరు తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు సభలో ఉన్నప్పుడు మాత్రము, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి, చంద్రబాబు నాయుడు నాయకుడు, ఒక మంచి దిశ ఉన్న నాయకుడు అని పొగుడుతాడు. సభల్లోకి వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, తెలుగుదేశం పార్టీని మేమే నిలబెట్టామంటాడు. దీని వెనక అసలు వ్యూహం ఏంటంటే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్కు ఉంది. దీని వెనకాల బీజేపీ కూడా వ్యూహ రచన చేస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో 2029 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ ని దక్షిణాది రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నాగేంద్ర బాబుని ఒక సనాతన ధర్మకర్తగా, హిందుత్వ ఎజెండాకి ఒక ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఆ విధంగా ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిని చేయాలనుకుంటుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుతో మంచిగానే ఉన్నారు కదా, కానీ చంద్రబాబు నాయుడుతో పూర్తి స్థాయిలోకి లేనా కొనసాగితే, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎదురుదిరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి భయము బీజేపీకి ఉంది. చంద్రబాబు నాయుడుకి కూడా ఈ భయం ఉంది, బీజేపీ వాళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని. కానీ గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున కనపడదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో మాత్రమే కాస్త డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి, వర్మ రూపంలో కావచ్చు, నాగబాబు రూపంలో కావచ్చు. సో ఇవి ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దోహదపడాలి అని మనం కోరుకుంటున్నాం. సో అయితే ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.